ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. నిన్నైతే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అయితే ఒక చిరుత పులి అయితే దాడికి అయితే యత్నించడం జరిగింది. ఒక మేకల కాపరి అయితే తనకున్న గొర్రెలు మేకలు తీసుకొని అయితే అడవికి అయితే రావడం జరిగింది. ఈ క్రమంలో అయితే అక్కడికైతే చిరుతపులు అయితే రావడం జరిగింది. ఇటువంటి ఘటనలు అయితే ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. ఈ నెల 3వ తారీఖు అలాగే 5వ తారీఖు సైతం 2 గేదెలు అలాగే ఒక ఆవు సైతం చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే మేకల గొర్రెలు కాస్తున్నటువంటి వారైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే తనకున్న మేకలను అలాగే గొర్రెలను తీసుకొని అయితే తనైతే అటవీకి అయితే రావడం జరిగింది. వచ్చిన క్రమంలో అక్కడికైతే ఒక చిరుతపులి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన చిరుతపులి అయితే తన అయితే పసిగట్టడం జరిగింది. తను శ్రీనివాస్ అయితే దాన్ని అయితే చూడడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత అయితే వాటన్నింటిని అయితే ఒక చోటుకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. గొర్రెల్ని మేకలను అయితే ఒకంత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వెంటనే తనైతే వాటిని ఒక దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అదైతే శ్రీనివాస్పై అయితే దాడికి అయితే యత్నించడం జరిగింది. తను అయితే తన దగ్గర ఉన్నటువంటి పదునైన ఆయుధంతో అయితే దాన్ని అయితే బెదిరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒక్కసారిగా భయపడేటువంటి చిరుతపులి అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మేకని తీసుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే ఒక అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడికైతే అసలు వీరికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది మనతో పాటు రాములు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు దీనికి సంబంధించి వారు ఏం చెప్తారు, అసలు వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంటాయి, వారు బయటకు వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది అయితే ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. బాబు చెప్పండి, అసలు మీరు ఎట్లా ఉంటుంది బయటకు వెళ్తే పరిస్థితి? సార్ మా పరిస్థితి బయటకు పోతే మాకు గ్యారంటీ అనేది ఉండదు. ఇంటికి వచ్చేదాకా ఇక మా వాళ్ళు మాకు ఎందుకో బతుకుదేరు కొరకు ఇట్లా మేము పోతాం. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏ పని చేసేటోళ్ళు కాదు, మాకు ఇవ్వలేం చేసేటోళ్ళు కాదు. అయితే అవుట్లు అయితే రైట్ మాది కాదేం లేదు. ఇక గిట్ని అదొకటి ఇదొకటి మేము చూసుకుంటాం, వీటిని కాపాడుకుంటాం. ఏదైనా అయితే మాత్రం కింద పాములే ఉంటాయో, తేలే ఉంటాయో, పులులే ఉంటాయో, కుందేలే ఉంటాయో, నక్కలే ఉంటాయో, తోడేళ్ళే ఉంటాయో మాకైతే తెలియదు. మొన్న ఆ విషయం తెలిసింది మాకు. నిన్నటి వార్త తెలిసింది. అదే మాకు కూడా తెలిసి మాకు గదే భయంగా ఉంది. మరి ఎట్లా మా పరిస్థితి ఏంది, ఏ గవర్నమెంట్ సుతో మాకు ఏదైనా ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచన మాది కాదు. ఓకే, అంటే మీ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంటాయి మామూలుగా? మీరు బయటకు పోతే ఎటువంటివి తీసుకుంటారు? మా దగ్గర ఉంటే ఒకటే గొడ్డలు ఉంటుంది. మాకు గొడ్డలు ఉంటుంది మాకు, ఎందుకంటే కొమ్మ అది ఇది కొట్టుకుంటాం కాబట్టి ఆ మేకలకు ఆ గొడ్డలు మాత్రం ఉంటుంది మా దగ్గర. ఇక వేరే ఆయుధం ఏది ఉండదు మాకు. ఉండేది ఒక గొడ్డలి, లేకపోతే కట్టె అంతే. మీకు ఎప్పుడైనా ఎదురైనా ఇటువంటి సంఘటనలు? అంటే ఇంత చిరుతపులు కాకపోయినా ఏమైనా ఎదురైనా? చిరుతపులు కాకపోయినా మాకు తోడేన్లు, అవి మన అడవి కుక్కలు, అవి ఇవి అన్ని మాత్రం పందులు, జంతువులు మస్తు అలాని పాములు పట్టాను మాకు రెగ్యులర్గా. ఇక మాకు అవి అలవాటు, మాకు అదేం లేదు అట్లా. ఓకే, అట్లుంటుంది మా పరిస్థితి. అట్లా ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మరి ఎట్లా అయితే మీ పరిస్థితి ఎట్లా? మరి ఎట్లా అయితే ఈ పరిస్థితి అంటే గవర్నమెంట్ పట్టించుకుంటేనేమో మాకు ఏదైనా ఉపయోగం చేసేగా ఉంటే మా పిల్లలకి మా భార్యలకి కానీ మేము ఉన్న పేన మాది అయితే గిది బరవతి. ఎట్లా మరి ఆహారం ఎట్లా తీసుకుపోతారా పోయేటప్పుడే? తినబుద్ధి అయితే వంచవుతాం, లేకపోతే ఇక గట్టినే ఇక మాది ఉంటే తిన్నట్టు, లేకుంటే వన్నట్టు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారు ఒక రోజులో? ఒక రోజు దాదాపు ఎంత 20-25 కిలోమీటర్లు ప్రయాణిస్తాం మేము. అట్లా 25 కిలోమీటర్లు పోతారు. పోయి మళ్ళీ ఇంటికి రావాలి, తిరిగి రావాలి మళ్ళీ ఇంటికి. ఇంకా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మీరు? అంటే రోడ్డు మీద పోయినప్పుడు సైతం పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి, పెద్ద బండ్లు వస్తాయి, పెద్ద లారీలు వస్తాయి, ట్రక్కులు వస్తాయి. మేము ఇటు చేనులు ఉంటాయి, అటు చేనులు ఉంటాయి. ఎటు కొట్టినా బాధనే. చేనులో పడితే నాలుగు తిడతారు, బండ్ల కింద పడితే ఇల్లు తిడతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అట్లా. అదే సరే, ఓకే. ప్రస్తుతం అయితే తనైతే కొంత బిజీగా ఉన్నాడు. తనకు సంబంధించిన మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే తనైతే వెల్లడించడం జరుగుతుంది. మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురుతాయి బయటకు వెళ్ళినప్పుడు. అయితే అడవి పందులు కావచ్చు, అంతేకాకుండా తోడేళ్ళు, నక్కలతో పాటు కొన్ని పాములు కావచ్చు, ఇటువంటి అయితే మనకైతే తరచూ ఎదురవుతుంటాయి. చిరుతపులి ఘటన అయితే మాకు తెలిసినప్పటి నుంచి మాకు సైతం భయాందోళన పరిస్థితులు అయితే మేము ఉన్నాము. శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే తనైతే ప్రాణాలను రక్షించుకోవడంలో భాగంగా తన దగ్గర ఉన్న గొడ్డల్ని అయితే చూపెట్టడం జరిగింది. అప్పటికి సైతం చిరుతపులి అయితే ఒక మేకనైతే ఎత్తుకెళ్ళిందని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఏదైనా జరిగితే ప్రభుత్వాలు అయితే మాకు అండగా ఉండాలని అయితే మేము కోరుకుంటున్నామని చెప్పేసి అయితే ఒక గొర్రెల కాపరి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.